యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటన్నయ్య గారు? ఏం లేదమ్మా, కూర్చోమ్మా. చెప్పా చేయకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా వీళ్ళింటికి ఎందుకు వచ్చినట్టు? చెప్పండి అన్నయ్య గారు. ఏం లేదమ్మా, పెళ్లి గురించి మనం అన్నీ మాట్లాడుకున్నాం కదా. గుండెల్లో కొంచెం దడగా ఉంది. మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? అలాంటిదేమీ లేదమ్మా, మీతో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాం. మా ఇంట్లో వయసున్న వాళ్ళు ఉన్నారు. అపశకునం మన నోటితో అనుకోకూడదు, కానీ రేపు జరగరానిది ఏదైనా జరిగితే పెళ్లి వాయిదా పడుతుంది. అనుకున్నవన్నీ తారుమారవుతాయి కదా. అవునుదినా, రేపు మంచి ముహూర్తం ఉందట. ఆ ముహూర్తానికే మన 2 కుటుంబాలు కలిసి గణపతి పూజ చేద్దాం. ఏంటిది? మేమేమైనా తొందర పెడుతున్నావా అమ్మా? అయ్యయ్యో అన్నయ్య గారు, అలా ఏం కాదు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. నిజానికి ఆడపిల్ల తరఫున మేమే తొందరపడాలి. మీరే వచ్చి పెళ్లి ముహూర్తానికి గణపతి పూజకి తొందర పెడుతున్నారు. చాలా సంతోషం అన్నయ్య గారు, చాలా సంతోషం. సరే, మరి మేము వెళ్ళొస్తామమ్మా. సరే అన్నయ్య గారు. ఏం బాబు ఇలా వచ్చావు? హిమని చూద్దామని వచ్చానంటీ. సాగర్ ఈమా గుడికెళ్ళారు బాబు. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఏమయ్యా, ఆ గోవిందుడు దయవల్ల వాళ్లకు వాళ్లే వచ్చి గణపతి పూజ గురించి చెప్పారు. ఇంతకంటే ఇంకేం కావాలి? గోవిందా, నీ లీలలు ఊహించగలనా? బాబు, కూర్చో బాబు. శ్రీకాంత్, ఒకసారి వెళ్ళారా? రేపు మంచి ముహూర్తం ఉందట. ఆ ముహూర్తానికే మన 2 కుటుంబాలు కలిసి గణపతి పూజ చేద్దాం.
ఏంటక్క ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే తప్పు చేయలేదక్క, నువ్వెందుకు ఏడవాలి? అది కాదు కృష్ణ, గణపతి పూజ ముహూర్తాలు అంటున్నారు, అమ్మ వాళ్ళు కూడా సరే అంటున్నారు. ఈ పెళ్లి ఆపలేం కృష్ణ, నాకు అర్థమైంది. అక్క, వరుణ్తో నీ పెళ్లి జరగకుండా చూసే బాధ్యత నాది. రోజు రోజుకి నా నమ్మకం పోతుంది కృష్ణ. అక్క, నీ ప్రేమ నిజమైతే, మీ ప్రేమలో బలం ఉంటే, మీ ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది. వరుణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి జరగదు. నా మాట వినక్క. అమ్మ వాళ్ళేదో తెలియక తొందరపడుతున్నారు, కానీ మీ విషయం అమ్మకి తెలియదు కదా. ఆడపిల్ల పెళ్లి చేయాలని ఏ తల్లికైనా ఉంటుందిగా. ఇందులో అమ్మ తప్పు కూడా లేదక్కా. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను, నన్ను నమ్మక్కా. కృష్ణ, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు గణపతి పూజ అంటున్నారు, పెళ్ళి అంటున్నారు. ఏం చేద్దాం? శ్రీకాంత్, మనము తొందరపడాల్సిన టైం వచ్చింది. నువ్వు అక్కకి ధైర్యం చెప్పాలి, కానీ నువ్వే ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది, కానీ ముందుగా మీ ప్రేమ గురించి మీ అన్నయ్యకి చెప్పాలి కదా. చెప్పావా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది శ్రీకాంత్. మీ అన్నయ్యకి విష్ణుని ప్రేమిస్తున్న విషయం చెప్పు. మిగిలింది ఏమైనా ఉంటే రాధా గారితో నేను మాట్లాడతాను. విష్ణుని చూశాక నాకు భయం వేస్తుంది కృష్ణ. భయపడాల్సిన పనేం లేదు. నువ్వు వెళ్ళి నీ ప్రేమ గురించి ధైర్యంగా చెప్పు. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. అన్నయ్యకి మా ప్రేమ విషయం చెప్తాను. విష్ణు, ప్లీజ్ ఏడవకు. అక్క, ఏడవకు ప్లీజ్. నిన్ను చూస్తే నాకు ఏడుపొస్తుంది. ముందు కళ్ళు తుడు. నథింగ్ టు వర్రీ, తనకేం కాలేదు. 100% హెల్తీగా ఉన్నారు. కొంచెం బీపీ ఎక్కువైందంతే. కానీ డాక్టర్, నాన్నెందుకు డల్గా కనిపిస్తున్నారు? లేదండి, నేను చెక్ చేశాను కదా, శరీరానికి సంబంధించిన ప్రాబ్లం ఏదీ లేదు. ఏదో విషయంలో ఫీల్ అవుతున్నట్లున్నారండి. మానసికంగా ప్రశాంతత లేదు, సరిగ్గా నిద్రపోవడం లేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వస్తాను సార్. ఏంటి నాన్న, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు? నాకు తెలిసినన్నా మీరు హిమ గురించి ఆలోచిస్తున్నారు కదా. ఇందులో ఆలోచించడానికి ఏముంది నాన్న? హిమ సాగర్ని ప్రేమించింది. ఆ ప్రేమని ఆవిడ ఒప్పుకోలేదు. అప్పుడు నువ్వేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నావు. మౌనం ప్రతిసారి మంచిది కాదు నాన్న. నీ మౌనం ఇప్పటికే మన ఫ్యామిలీకి చాలా ప్రమాదాలు తెచ్చిపెట్టింది తెలుసా? నన్నేం చేయమంటావు రాధా? నాన్న, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి లేదా వెనక్కి వేయాలి. అంతేగాని అక్కడే నిల్చుని ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం కావు. మీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. అసలు ఇంట్లో ఎవరు హ్యాపీగా ఉన్నారో చెప్పండి. అసలు ఈ పెళ్ళిళ్ళు, ఈ బంధాలు, ఈ రిలేషన్స్ మీద నాకు నమ్మకం లేకే కదా నేను వీటన్నిటికీ దూరంగా ఉంటుంది. బాగా ఆలోచించండి నాన్న. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక మీరేం సంతోషంగా ఉన్నారో చెప్పండి. ఇక్కడ మీరు సంతోషంగా లేరు, అక్కడ హిమ సంతోషంగా లేదు. తను అత్తారింటికి వెళ్ళలేదు, మీరు తన జీవితాన్ని చక్కదిద్దలేరు. మీరు నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేరు. వీటన్నింటికీ కారణం ఏంటో తెలుసా నాన్న? పెళ్ళిళ్ళు.
ఈ పెళ్లి వ్యవస్థ మీద నమ్మకం లేకనే ఇలా ఉన్నా. ఈ పెళ్లిళ్ళు ఎవరికి సంతోషాన్ని ఇచ్చే చెప్పండి? మిమ్మల్ని ఇలా అడగడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇది నిజం నాన్న. రా శ్రీకాంత్. నా ప్రేమ విషయం ఎలాగైనా ఈరోజు అన్నయ్యకి చెప్పాలి. ఇందాకే డాక్టర్ వచ్చి వెళ్లారు. చూసా. నాన్న మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నారే తప్ప తనకే ప్రాబ్లం లేదన్నారు. హిమ గురించే నాన్న ఆలోచిస్తున్నారు. నాన్న బాధంతా హిమ గురించే. అసలు హిమ పెళ్లికి నేను సపోర్ట్ చేసేవాణ్ణే కాదు, కానీ తను నా చెల్లి కాబట్టి తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అదే నువ్వు కానీ ఎవరినైనా లవ్ చేసుంటే నేను అస్సలు సపోర్ట్ చేయను శ్రీకాంత్. గణపతి పూజ ముహూర్తాలు అంటున్నారు, అమ్మ వాళ్ళు కూడా సరే అంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది శ్రీకాంత్. మీ అన్నయ్యకి విష్ణుని ప్రేమిస్తున్న విషయం చెప్పు. అన్నయ్యకి మా ప్రేమ విషయం చెప్తాను. అయినా నువ్వు అలా చేయవు శ్రీకాంత్. నాకు తెలుసు, నువ్వు నా తమ్ముడివి. నీ మనసు నాకు తెలుసు. నేను ఎలా ఆలోచిస్తానో నువ్వు అలానే ఆలోచిస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడన్నా, శ్రీకాంత్ కూడా నా అలాగే ప్రేమ జోలికి పెళ్లి జోలికి వెళ్ళాడు. వీడు చాలా మంచోడు నాన్న. నువ్వు ఇలాగే ఉండు శ్రీకాంత్. ప్రేమ పెళ్లి ట్రాప్లో పడకు. ప్రేమ పెళ్లి అనేవి మనుషుల సంతోషాల్ని దూరం చేసే డెవిల్స్. మీ పేరెంట్స్ పెళ్లి చేసుకున్నారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ పెళ్లి ఫెయిల్ అయింది. డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, సైలెంట్ అయ్యారు. ఇక్కడ పెళ్లి ఫెయిల్ అయింది. ఇప్పుడు హిమ అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంది. కానీ ఏంటి ప్రయోజనం? అటు అత్తగారింటికి వెళ్ళలేక, ఇటు పుట్టింటికి రాలేక బాధపడుతోంది. ఇక్కడ పెళ్లి ఫెయిల్ అయినట్టే. ఫెయిల్యూర్ అనే పదానికి అసలైన నిర్వచనం పెళ్లి. అసలు పెళ్ళంటేనే పెద్ద ఫెయిల్యూర్. అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడాడు? నోరు తెరిచి నా ప్రేమ గురించి చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. అన్నయ్య ఇలా మాట్లాడుతుంటే ఇంకా విష్ణు గురించి నేను ఎలా చెప్పగలను? కృష్ణ, నేను రేపు పూజలో వరుణ్ పక్కన కూర్చోవాలా? శ్రీకాంత్ మనసులో ఉండగా మరొక అతని పక్కన కూర్చొని ఎలా పూజ చేయగలను? ఇప్పుడు గణపతి పూజ అంటారు, ఆ తర్వాత పెళ్ళంటారు. జరిగేది అదే కదా కృష్ణ. అదే కానీ జరిగితే ఈ విష్ణు భూమి మీద ఉంటుంది. అక్క, ఏంటక్క, ఏంటి మాటలు? ప్లీజ్ అలా మాట్లాడుకు, నీకు దండం పెడతాను. ఈ పెళ్లి జరగదక్క. నేనున్నాను కదా, నేను ఆపుతాను. ఎలా ఆపుతావు కృష్ణ? నాకు అర్థమవుతుంది, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఆ దేవుడేంటో నా తలరాత ఎలా రాశాడు? నేను చచ్చిపోతానంటే నాతో పాటు మీ అక్క కూడా దూకేసింది. శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. అక్క, ఏం జరిగితే అది జరుగుతుంది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేద్దాం పదా. ఎలా చెప్తాం కృష్ణ? వద్దు వద్దు అనుకునే ఇన్నాళ్ళు ఆగాము. నీ బాధని నేను చూడలేనక్క. వెళ్ళి అమ్మకు చెప్దాం పదా. వద్దు కృష్ణ, వద్దు. లేదక్క, అమ్మని ఎలాగోలా బతిమలాడతాను. అమ్మకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను. పదక్క, రా. తండ్రి, అనుకున్నట్టుగానే విష్ణు పెళ్లి దగ్గర పడుతోంది. అంతా నీ చలవే.
ఏంటిది? ఏమయ్యా, ఈ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావయ్యా, రేపు గణపతి పూజకి పనికొస్తాయి. రాణిమ్మా, ఇలా మంగళసూత్రాలు తీయటం కరెక్ట్ కాదు రాణిమ్మా. నడిపించేది పైవాడైనప్పుడు ఏది ఒప్పో ఏది తప్పు కాదో మనం ఎలా చెప్పగలమయ్యా? మధ్యతరగతిలో పుట్టిన మగువకు ఆఖరి అవకాశం ఈ మంగళసూత్రమే. మంగళసూత్రాన్ని బంగారంతో ఎందుకు చేయించాలనుకున్నారో కానీ ఇలాగైనా ఉపయోగపడుతోంది. నా కూతురు చేసే గణపతి పూజకైనా పనికొస్తుందయ్యా. ఇది బంగారం కాదయ్యా, కానీ బంగారంలా కనిపిస్తుంది. మంగళసూత్రం లేకున్నా పసుపు కొమ్ము కట్టుకోవచ్చని పెద్దలు చెప్పారు. కానీ పసుపు కొమ్ముతో మనమే వెళ్తే మన పరువు పోతుందండి. మధ్యతరగతి వాళ్ళు తిన్నా తినకున్నా చిరునవ్వుతో గుట్టుగా బతికేస్తూ ఉంటారు. ఇది మధ్యతరగతి వాళ్లకు దేవుడిచ్చిన వరం. ఇప్పటికే ఉన్న ఇల్లు వాళ్ళకి రాసిస్తున్నాం. విష్ణు పెళ్లికి చాలా అప్పులు చేస్తున్నాం. చివరికి మంగళసూత్రం కూడా నీ మెళ్ళో లేకుంటే ఎలా రాణిమ్మా? ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు? దేవుడు నాకు 4 రత్నాల్లాంటి సంతానాన్నిచ్చాడు. కానీ విష్ణుకేంటో ఒక లోటు పెట్టాడు. ఇది ఏ జన్మలో పాపమో, తనకు చెవులు వినపడవని అందరూ ఎగతాళి చేస్తుంటే చిన్నప్పుడు నా బాధని దిగమింగుకున్నాను. పెళ్లి చేయలేరు, ఎక్కువ కట్నం ఇవ్వాలి అని రెండో పెళ్లివాడికిచ్చి పెళ్లి చేయాల్సిందే అని అందరూ అంటుంటే ఈ చెవులకు నాకు వినిపిస్తున్నా వినపడనట్టు నటిస్తూ భరించాను. ఏది జరిగినా నా పెద్ద కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తాను. నా మెళ్ళో తాళిబొట్టు లేకపోతే ఏంటయ్యా? నా కూతురు మెళ్ళో ఆ తాళిబొట్టు పడితే చాలు, దాని అత్తగారింటికి ఘనంగా పంపించాలి. వరుణ్ లాంటి మంచి సంబంధం నా విష్ణుకి తేగలిగాను. ఆ విషయంలో నేను చాలా సంతోషపడతాను. అది కాదు రాణమ్మా, ఇంత కష్టపడుతున్నావు, ఇన్ని అప్పులు చేస్తున్నావు. ఇన్నప్పులు చేసేదేంటయ్యా? ఇంత కష్టపడేది నా విష్ణు మొహంలో సంతోషం చూడ్డానికేనయ్యా. ఏ కారణం చేతైనా ఈ పెళ్లిలో ఆటంకం జరిగితే నా గుండె ఆగిపోతుంది. కాదు రాణమ్మా, ఒక్కసారి నా మాట విను. ఏవయ్యా, దయచేసి మీరింకేం మాట్లాడకండి, వెళ్ళండి. ఈ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి లేదంటే అమ్మేసి డబ్బులు తీసుకురండి. రేపు గణపతి పూజకి పనికొస్తాయి. వెళ్ళవయ్యా, వెళ్ళు, నా మాట విను, వెళ్ళు. అయ్యో విష్ణు, నువ్వేం కంగారు పడకమ్మా. నీ పెళ్లిని ఘనంగా జరిపిస్తాను. ఈ పెళ్లికి ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటానమ్మా. మనసులో ఏమైనా భయాలుంటే తీసేయమ్మా. నీకీ అమ్ముంది కదరా. సరే సరే, మీరు వెళ్ళి భోంచేయండి, నాకు చాలా పనులున్నాయి. చూసావా కృష్ణ, నా ప్రేమ గురించి అమ్మకి తెలిస్తే అమ్మ బ్రతకదు. నేను అమ్మతో నా ప్రేమ గురించి చెప్పలేను.
వరుణ్ మంచివాడు కాదని చెప్పినా అమ్మ నమ్మదు.